తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క పరిస్థితులు చూస్తే అన్ని రంగాల్లో ఉండేవారికి ఆర్థిక ఇబ్బందులు చాలా తొలగిపోయి ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, మీ ప్యాకేజీలు అంటే ఉద్యోగస్తులకైతే ప్యాకేజీ పెరగడము, వ్యవసాయదారులకైతే లాభాలు రావడము, వ్యాపారస్తులకు లాభాలు రావడము, అంటే ధనపరంగా ఈరోజు మీరు చాలా హైలో ఉంటారు. అయితే ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. అది మనుషుల వల్ల కావచ్చు, కొంతమంది మనుషుల మీద మీరు కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటారు. అది వాళ్ళు మీరనుకున్నది వేరు, వాళ్ళు ప్రవర్తించిన తీరు వల్ల వాళ్ళ యొక్క విషయం తెలిసి జాగ్రత్త పడతారు. లేదంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము, ఇలాగా మీరు ఆశ్చర్యపోయే విషయాలు మీకు ఈరోజు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన వస్తుంది. దాన్ని మీరు అప్లై చేసుకున్నట్టయితే కొంతమందికి సెలెక్ట్ అవుతారు. కొంతమంది సెలెక్ట్ కాని పరిస్థితి కూడా కనపడుతోంది. అయితే ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. స్థిరచరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. మరి కొంతమందికి మాత్రమే వారి యొక్క ఆస్తుల్ని అమ్ముకునే ప్రయత్నం చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఆలోచనల్లో ఒక నిర్ణయానికి రావడం మంచిది. మీ ఆలోచనలు పరిపరి విధాలుగా వెడతాయి కాబట్టి స్థిరమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు పెట్టుకోండి. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. కాబట్టి వెంటనే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపార విస్తరణ కానీ, ఏ పని చేద్దామన్నా కలిసొచ్చే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు కొంతమందికి మీ ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వీరు మెడల్స్ తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అనూహ్యమైన వార్తలు వింటారు. అనూహ్యమైన రిజల్ట్స్ని మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. మహిళలకు కుటుంబంలో విశేషమైన ఆదరణ, శుభకార్యాలకు వెళ్ళడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడము, అన్ని రకాలుగా కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. అయితే మీకు అనుకూలించే రంగులు గోధుమ రంగు, కాఫీ కలరు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలం రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. ఎటువంటి పని మొదలు పెట్టకండి. మీకు చెప్పదగిన పరిహారము శివాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. అది మాకు కుదరడం లేదు అని అనుకున్న వాళ్ళు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి పలుకుబడి పెరుగుతుంది. దీంతో పాటు సోదరులతో వివాదాలు ఏర్పడే అవకాశము, అక్కచెల్లెలతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, మీకు పడని పరిస్థితి, కొంతమంది దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. వారిలో మీ పట్ల న్యూనతాభావము, అంటే తక్కువ భావం కలిగే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే కొంతమందికి కుటుంబ సమస్యలు చాలా తీవ్రతరం అవుతాయి. అంటే భార్య తరపు నుంచి కావచ్చు, లేదా భార్య తాలూకా చుట్టాల తరపు నుంచి కావచ్చు, లేదా ఇతరత్రా కుటుంబ సభ్యుల నుంచి కొన్ని చిరాకులు మీకు సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ సమస్యలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అవి ఏమిటి, ఎక్కడ కట్ చేయాలి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా స్ఫురణలోకి తెచ్చుకోండి. నూతన వస్తువు, వాహనాలు, లాభాలు కలుగుతున్నాయి. రాబడి మీ అంచనాలకు తగినట్టుగానే ఉంటుంది. మీరు రూ. 10 లాభం అనుకుంటే రూ. 10 లాభమే వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు ఏ ప్రయత్నమైనా చేసుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అనుకున్న పెట్టుబడులు మీ సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగస్తులకు చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. కొత్త పదవులను అలంకరించే అవకాశము, దీనితో పాటుగా మీకు ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు సామాన్యమైన పరిస్థితి తప్ప పెద్దగా చెప్పుకోదగిన పరిస్థితి ఈ రోజు కనపట్టలేదు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు వస్తాయి. మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. మహిళలకు కుటుంబంలో చిరాకులు గతంలో ఉంటే కనుక అవి తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణం ఈ రోజు కనబడుతోంది. ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఈ రోజు కనబట్టలేదు. అయితే మీకు అనుకూలించే రంగు గులాబీ రంగు, ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ కీలకమైన ప్రయత్నాన్ని ఈ రోజు చేయకండి. మీరు చెప్పదగిన దైవారాధన దుర్గామాతకు తప్పనిసరిగా కుంకుమార్చన చేయించుకోండి. దుర్గమ్మ వారి ఆలయ సందర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి మిత్రుల నుంచి, బంధువుల నుంచి ఒత్తిడి రావడము, ఏ పని తలపెట్టినా అవ్వకపోవడము, విఘ్నాలు కలగడము, దీనితో పాటు పనుల్లో ఆటంకాలు,
వ్యయ ప్రయాసలు, ప్రయాణాల్లో అలసట, ధన నష్టము, దీంతో పాటుగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఆచితూచి వ్యవహరించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది నష్టానికి దారి తీసేటట్టుగా గోచరిస్తోంది. అది ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కూడా కావచ్చు. అయితే ఆరోగ్య సమస్యలు గతంలో ఉన్నవి చిరాకు పెట్టే అవకాశంతో పాటుగా కొత్త సమస్యలు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. అంటే ఆర్థిక పరంగా కావచ్చు, లేదా అంటే శారీరక పరంగా కానీ మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక సాఫీగా ప్రయాణం జరిగే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో సక్సెస్ కాలేని పరిస్థితి, రిజెక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు రావడము, నష్టపోవడము, భాగస్వాములు మోసం చేయడము, లేదా మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా మోసం చేయడము, మీ కింది స్థాయి ఉద్యోగస్తుల ద్వారా మోసపోవడము, ఇలాగ మీకు నష్టము, మోసాలు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధనపరంగా కావచ్చు, మనుషుల్ని నమ్మడంలో కావచ్చు, ఇలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మనకి ఉత్తరోత్తర నష్టాలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మీరు ఏ ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళకపోగా అవి అక్కడే ఉండిపోయి తటస్థ రీతినిగా ఉంటున్నాయి కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టకండి. విద్యార్థులకు ఫలితాలు అసంపూర్తిగా ఉంటాయి. అంటే జరగనట్టు మీకు ఎటువంటి అంటే అది సక్సెస్ అయిందా తెలీదు, ఆ రిజల్ట్ వచ్చిందా తెలీదు. ఏదైనా సరే మీకు డైలమాలో ఉంటారు కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. గతంలో చేసిన వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి తప్ప కొత్తగా ఈరోజు ఎటువంటి ప్రయత్నము చేయకండి. ఈ యొక్క ప్రయత్నము మీకు ఉత్తరోత్తర నష్టాన్ని, నిరాశను కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు మానసిక ఆందోళన, అశుభ వార్తలు వినడము, అనారోగ్య సూచనలు, మీరు పనిచేసే రంగంలో ఎవరైతే ఉంటారో అన్ని రంగాల్లో ఉండే మహిళలకు నిరాశ ఎదురవడంతో పాటు మీ సహోద్యోగులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయడంతో పాటు మానసిక ఆందోళన కలిగించేటట్టుగా వారి తీరు మిమ్మల్ని చిరాకును కలిగిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో దూరంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగులు కాఫీ కలరు, బంగారు వర్ణము. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఏ ముఖ్యమైన పని మీద వేసుకుని వెళ్ళకండి. ఇది మీకు చెప్పదగిన దైవారాధన, గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దానితో పాటు అంటే గురుగ్రహానికి 5 గుప్పిళ్ళు శనగలను దానంగా ఇచ్చేయండి. ఇచ్చినట్టయితే కనుక గురు సంబంధిత ఏ దోషాలైనా మీకు అంటే ప్రతికూలత నుంచి అనుకూలత కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.